రండి. నేను లేనప్పుడు వచ్చినట్టున్నారు. అవును. పెద్ద కంఫర్ట్స్ రూమేం కాదు. కూర్చోండి. ఒక్కరే ఉంటున్నారా? అవును. వీళ్ళెవరు? అందరూ మా ఫ్రెండ్సే. ఉన్న దాంట్లోనే అందరూ అడ్జస్ట్ అవుదాం. వీడేనా నువ్వు చెప్పిన కేసు? అవును. ఆ వైలెన్ కొంచెం వాయించు. సంగీతం అంటే నాకు ఇష్టం. నేను ఈ మధ్య ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడం లేదు. వింటానంటే వాయిస్తాను. కస్టమ్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ గారి కూతురు నువ్వు ప్రేమిస్తున్నావు కదా? సారీ, ఊరికే అడిగాను. ప్రేమ అవునో కాదో గాని ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. ఆ సాధ్యుడే వైలన్ వంక పెట్టుకుని వల్ల వేసుకున్నాడు. మింగ మెతుకులేని చచ్చుపీను, నీకు మన ఆడదే దొరకలేదా ప్రేమించడానికి? మిస్టర్ కుర్ర కుంక, ఈ లవ్వు గివ్వు అన్ని నీ ఒంటికి సరిపడం. ఇవాళ రాత్రి ఊరి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. రేపు ఇక్కడ నువ్వు ఉన్నావో దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నా పర్సనల్ మ్యాట్. అడగడానికి మీరెవరు? కిరాయి రౌడీలా? బేబీ, పాపులర్ ఫిగర్ ఇన్ ద సిటీ, మైండెడ్. ఆ పిల్లని వదిలిపెట్టాలి నువ్వు, లేదా? నో, ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. దానివల్ల మీకే నష్టం? ప్లీజ్ గెట్ అవుట్. ఏమిటి తల్లి అలా అరుస్తావెందుకు? నా రికార్డు బుక్ ఏమైంది? అన్నయ్య నా కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. నేను ఇంటికి పోవద్దు? మీ అన్నయ్య గారు వచ్చారా? నేను వస్తానే, కొంచెం డ్రెస్ మార్చుకుంటాను. వద్దొద్దు, నువ్వు అక్కడికి రావద్దు. అన్నయ్య కళ్ళ ముందు పడ్డావో కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. అయితే మీ అన్నయ్య నువ్వే రెడీ చెయ్యి. మీ అన్నయ్య లవ్ చేయనట్టయితే ఊరేసుకుంటాను. అదంతా నాకు వదిలే. అర్జెంటుగా రికార్డు బుక్. హలో, నేనే నోయ్ బేబీ. నేను అక్కడికి వస్తాను. దానికి జవాబు నేనే అక్కడికి వచ్చి నీకు చెప్తాను. మీరు బయటికి వెళ్లే ముందు పెద్దయ్య గారు ఒకసారి కలుసుకోమన్నారు. అలాగే. కస్టమ్స్ చంద్రశేఖరం గారేనా? ఆ వైలనిస్ట్ వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదుగా? మరి 17వ తేదీ మా వాడు ఒకడు జర్మనీ నుంచి వస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో దగ్గరుండి చూసుకోవాలి. ఆ డీటెయిల్స్ మా పెద్దవాడు చేకరం చెప్తాడు. సరేనా? సరే. బేబీ, డాడీ, తెనాలి వాళ్ళు ఎన్నో ఉత్తరాలు రాశారు రమ్మని. నువ్వేం పట్టించుకోవేంటి? ఎప్పుడు వెళ్తావు? వాళ్ళకి కబురు చేస్తా. వచ్చే వారం వెళ్తాను. సరే, ఇక సస్పెన్స్ చాలేరా. అసలు ఈ పార్టీ ఎందుకో చెప్పరా? సడన్ గా మా ఫాదర్ కి లాటరీ తగిలిందా? కాదు, ముసలాడికి 25,000 రూపాయలు నష్టం వచ్చింది. మా డాడీ ఫ్రాడ్ కంపెనీలో ఎవడో ఆషాఢభూతి డబ్బు కొట్టేసి ముంచేశాడు. అందుకే మనందరికి ఈ రోజు ఈ పార్టీ. రే పితృద్రోహి, కొడుకంటే వీడేరా కొడుకు. మంచి జోకేరా. ఇడియట్, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ టేబుల్ రిజర్వ్ చేయమని? సార్, ఇంత త్వరగా మీరు వస్తారనుకోలేదు. కాసేపు వేరే టేబుల్ కూర్చోండి. సర్లేరా, ఈ పూటకి అక్కడ కూర్చుందాం. వాళ్ళు మన వాళ్ళే, అంతా కజిన్సే. ఆ రాధా గట్టింరా. స్టేడియం దగ్గర తిరిగే రోడ్ రూమేలాగా. ఆ ఎర్ర చొక్కా వండి మనం ఒకసారి థియేటర్లో ఉతికేశాను. ఎరా, నీ కజిన్ బాగుంది. నచ్చిందా? కావాలంటే దాన్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. హలో. థ్యాంక్ యూ. చంద్రం, ఊరుకో. సారీ. థ్యాంక్ యూ. చీకటికి వస్తాను. 1 minute.
చంద్రం టెక్స్టైల్స్ లో ఉద్యోగం. సుధ కదూ పేరు? ఆ, కాదు. చంద్రం ప్లీజ్. మరేం పేరు? విశ్వనాథ్. విశ్వం. రై, నీ జాతకం తెలుసురా. నేను ఈ సిటీలోనే పుట్టి పెరిగిన వాడినిరా. కొమ్ములు తిరిగిన మైనర్లని మునగాళ్ళని నేను చూశాను. షడప్, ఆవేశపడకు. కంటికి నదురుగా ఉన్న ఒక ఆడపిల్లని చూడగానే పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నారా? తాట ఒలిచేస్తాను. బీ కేర్ఫుల్. వస్తాను. ఆహా, ఇలా అంటే అలా. ఇద్దరినీ కలిపి అడగకుండా నేనే నిర్ణయం తీసుకోలేను. మీరే చెప్పండి. గుంటూరోళ్ళంటే వాళ్ళు నాకు కావలసినలే కదా. నమస్కారం అయ్యారు. రండి గుణ